హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో అయితే నీతి కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ నీతి కథ పేరు ఏంటి అంటే గురు సందేశం అనమాట. ఒక గురువు గారు ఉంటారు, అతనికి ఒక శిష్యుడు ఉంటాడు. అతను ఆ శిష్యుడి దగ్గరలోనున్న ఒక అడవికి ఇద్దరు కలిసి నడుస్తూ నడుస్తూ ఒక చోట అయితే ఆగుతారనమాట. ఆగి దగ్గరలో ఉన్న ఆ గురువు గారు అయితే 4 మొక్కలు చూపిస్తారు ఆ అబ్బాయికి, అంటే శిష్యుడికి. అందులోని ఫస్ట్ మొక్క అయితే కొంచెం అప్పుడప్పుడే కొంచెం చిగుర్లు వచ్చి అదే కొంచెం తొలుగుతూ ఉన్న మొక్క అనమాట. రెండో మొక్క కొంచెం పెద్దదనమాట. మూడో మొక్క కొంచెం అంటే కొంచెం మనకి మొక్క అంటే జస్ట్ అలా వెదుగుతూ వెదుగుతూ వాటి ఆకులు కొమ్మలు అలా వస్తాయి కదా, అలా ఎదిగిన మొక్క మూడోదనమాట. నాలుగో మొక్క ఏంటి అంటే ఏకంగా పెద్ద చెట్టు అనమాట. పెద్ద చెట్టు. గురువుగారు ఆ శిష్యుని పిలిచి మొదటి మొక్కను చూపిస్తూ దానిని లాగేయమన్నాడు. అయితే ఆ పిల్లవాడు కూడా తేలిగ్గా వెళ్ళి, అంటే జస్ట్ చిన్న మొక్కే కాబట్టి అది వెంట మనం అంటే చిన్న అప్పుడప్పుడే మొలకలు వచ్చి మనం సీడ్స్ వేస్తే మొక్కలు ఎలా వస్తాయి అలా ఉన్న మొక్క కాబట్టి అది వెంటనే వచ్చేసింది అనమాట. అలాగే ఫస్ట్ మొక్క అయితే పీకేశాడు. అలాగే ఆ పిల్లవాడు మొక్కను పీకేస్తాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపించి దాన్ని కూడా పీకేయమంటాడు. దాన్ని కూడా అంటే రెండో మొక్క అంటే కొంచెం దీనికన్నా కొంచెం పెద్దది, అంటే ఆకులు అవి చిగుర్లు అవి వస్తూ అంటే అప్పుడప్పుడే కొంచెం వెదుగుతూ ఉంటాయి, కొంచెం ఎదుగుతూ ఉన్న మొక్క కాబట్టి అది కూడా వచ్చేస్తుంది, అది కూడా పీకేయగానే వచ్చేస్తుంది. అలాగా మూడో మొక్కను కూడా చూపించి దాన్ని పీకేయమంటే ఆ మొక్కనైతే కొంచెం పెద్ద మొక్క కదా, అదైతే పీకడానికైతే ట్రై చేస్తాడు. కొంచెం ఎలాగోలాగా కష్టపడి కొంచెం అయితే దాన్ని పీకేస్తాడు అనమాట. దాని శక్తిని అతని యొక్క బలం అంతా ఉపయోగించి మొత్తానికైతే ఆ మొక్కను కూడా పీకేస్తాడు అనమాట పిల్లాడు. తర్వాత ఏం జరిగింది అంటే నాలుగో మొక్కని అయితే చూపించాడు. నాలుగో మొక్క అంటే మొక్క కాదు కదా, అది చెట్టు కదా, దాన్ని ఎలా పీకుతాడు? అయితే ఇందులోనే ఉందన్నమాట నీతి అనేది. అసలు ఆ మొక్కను చూపించి అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ప్రయత్నించాడు. ఆ చెట్టుని కదిలించలేకపోతాడనమాట. అయినా ప్రయత్నం చేస్తూ ఆ కుర్రవాడు గురువుగారిని, చూడు నాయనా, మనకున్న అలవాట్ల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. అంటే మనం చెడు అలవాట్లకి బానిస అయిన వాటికి అంటే హ్యాబిట్స్ అనేవి ఉంటాయి కదా, మంచివి చెడు కానీ, అలాగే చెడు అలవాట్లు చెడ్డగా ఉన్న వాటికి అలవాటు పడితే మనం ఎలాగైతే వాటి నుండి బయటికి రాలేమో, వాటిని మార్చుకోవడం ఎంత కష్టమో, మొక్క వంగనిది మానే వంగున అనే ఒక సామెత ఉంది కదా మనకి. అంటే చిన్నప్పుడు మనం మొక్కను వంగదీస్తే అది వంగిపోతుంది, అదే పెద్ద చెట్టును వంగదీస్తే అది వంగుతుందా? కనీసం దాన్ని టచ్ చేయడం కూడా మనం టచ్ చేయలేమంట. అంటే పెద్ద చెట్టుని దాన్ని మనం 2 చేతులతో అయితే ఎలా పట్టుకుంటాం? చిన్న మొక్క అయితే ఇలా అనగానే అది పీకేస్తాం, కానీ పెద్ద చెట్టుని అలా పీకలేం కదా. అదే అనమాట. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నారా గురువుగారు. అదనమాట కథలోని. ఈ కథలో నీతి ఏంటంటే మనలోని మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే, అంటే మనకున్న మంచి అలవాట్లు చెడు అలవాట్లు ఉంటాయి కదా, వాటిని ఏంటి అంటే చెడు అలవాట్లు మనం చిన్నప్పుడే అంటే ముందే స్టార్టింగ్లోనే వాటిని తుంచేస్తే మనకి చాలా మంచిది అనమాట. ఓకే, ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.